వల్ల లభించిన సామూహిక ప్రమాణాల ఆధారంగా ఇతర విద్యార్థుల ప్రగతితో పోల్చి చూడటాన్ని ఏమంటారు? ఫస్ట్ వన్ విద్యా సాధక నికష, సెకండ్ వన్ సూత్రాధారిత నికష, థర్డ్ వన్ ప్రమాణాధారిత నికష, ఫోర్త్ వన్ విద్యా ఉపలబ్ధి నికష. ఆన్సర్ సూత్రాధారిత నికష. 22 క్వశ్చన్. విద్యార్థి తానుగా సాధించిన ప్రమాణాల ఆధారంగా అతని చూడటాన్ని ఏమంటారు? ఫస్ట్ ఆప్షన్ సంకలన నికష, సెకండ్ వన్ సూత్రాధారిత నికష, థర్డ్ వన్ రూపణ నికష, ఫోర్త్ వన్ ప్రమాణాధారిత నికష. ఆన్సర్ ప్రమాణాధారిత నికష. 23 క్వశ్చన్. విద్యార్థులకు అభిప్రాయ వ్యక్తీకరణలో స్వేచ్ఛ ఉండే ప్రశ్న రూపాలు. ఫస్ట్ ఆప్షన్ లక్ష్యాత్మక ప్రశ్నలు, లఘు సమాధాన ప్రశ్నలు, వ్యాసరూప ప్రశ్నలు, పైవన్నీ. ఆన్సర్ వ్యాసరూప ప్రశ్నలు. 24th క్వశ్చన్. విద్యార్థుల సృజనాత్మక రచన శక్తులను, వివేచన విచక్షణ శక్తులను అంచనా వేసే ప్రశ్నారూపాలు. ఫస్ట్ వన్ వ్యాసరూప ప్రశ్నలు, సెకండ్ వన్ లఘు సమాధాన ప్రశ్నలు, థర్డ్ వన్ లక్ష్యాత్మక ప్రశ్నలు, ఫోర్త్ వన్ బహుళైచ్ఛిక ప్రశ్నలు. ఆన్సర్ వచ్చేసి వ్యాసరూప ప్రశ్నలు. 25 క్వశ్చన్. లక్ష్యాత్మక ప్రశ్నలను ఇలా కూడా పిలుస్తారు. ఫస్ట్ ఆప్షన్ లఘు సమాధాన ప్రశ్నలు, సెకండ్ ఆప్షన్ వస్తునిష్ట ప్రశ్నలు, థర్డ్ ఆప్షన్ బహుళైచ్ఛిక ప్రశ్నలు, ఫోర్త్ ఆప్షన్ సహసంబంధ ప్రశ్నలు. ఆన్సర్ వస్తునిష్ట ప్రశ్నలు. 26th క్వశ్చన్. ప్రస్తుతం పలు పోటీ పరీక్షల్లో ఉద్యోగార్థులను ఎంపిక చేయడానికి ఎక్కువగా వాడుతున్న ప్రశ్న రూపాలు. ఫస్ట్ వన్ లక్ష్యాత్మక ప్రశ్నలు, సెకండ్ వన్ లఘు సమాధాన ప్రశ్నలు, థర్డ్ వన్ వ్యాసరూప ప్రశ్నలు, ఫోర్త్ వన్ పైవన్నీ. ఆన్సర్ లక్ష్యాత్మక ప్రశ్నలు. 27th క్వశ్చన్. రిక్తాపూరణ ప్రశ్నలు అంటే ఫస్ట్ వన్ బహుళైచ్ఛిక ప్రశ్నలు, సెకండ్ వన్ ఖాళీలు పూరించే ప్రశ్నలు, థర్డ్ వన్ జతపరిచే ప్రశ్నలు, ఫోర్త్ వన్ వర్గీకరణ ప్రశ్నలు. ఆన్సర్ ఖాళీలు పూరించే ప్రశ్నలు. 28th క్వశ్చన్. విద్యార్థుల్లో అవగాహనను పరీక్షించడానికి సంబంధం లేని అంశాన్ని వేరు చేయడానికి తగిన లక్ష్యాత్మక ప్రశ్నలు ఏవి? ఫస్ట్ వన్ బహుళైచ్ఛిక ప్రశ్నలు, సెకండ్ వన్ ఖాళీలు పూరించే ప్రశ్నలు, థర్డ్ వన్ జతపరిచే ప్రశ్నలు, ఫోర్త్ వన్ వర్గీకరణ ప్రశ్నలు. ఆన్సర్ వర్గీకరణ ప్రశ్నలు. 29th క్వశ్చన్. ప్రశ్నపత్రం తయారీలో జ్ఞాన లక్ష్యానికి ఎంత శాతం మార్కుల భారత్వాన్ని పాటించాలి? ఆప్షన్ 1 25%, ఆప్షన్ 2 32%, ఆప్షన్ 3 40%, ఆప్షన్ 4 28%. ఆన్సర్ 32%. 30 క్వశ్చన్. ప్రశ్నపత్రం తయారీలో అవగాహన లక్ష్యానికి ఎంత శాతం మార్కుల భారత్వాన్ని పాటించాలి? ఆప్షన్ 1 40%, ఆప్షన్ 2 32%, ఆప్షన్ 3 28%, ఆప్షన్ 4 25%. ఆన్సర్ 40%. 31 క్వశ్చన్. బ్లూ ప్రింట్ను తెలుగులో ఏమంటారు? ప్రశ్నల భారత్వం, లక్ష్య భారత్వం, ప్రారూపిక, ఫోర్త్ వన్ భారత్వ నమోదు. ఆన్సర్ ప్రారూపిక. 32 క్వశ్చన్. ఉపాధ్యాయులు రూపొందించే ప్రశ్నపత్రాన్ని ప్రశ్నల భారత్వాన్ని ప్రతిబింబించేది ఏది? ఫస్ట్ వన్ భారత్వ నమోదు, సెకండ్ వన్ ప్రారూపిక, థర్డ్ వన్ గణన సూచి పత్రం, ఫోర్త్ వన్ పైవన్నీ. ఆన్సర్ ప్రారూపిక. 33 క్వశ్చన్. ప్రారూపిక అంటే ఏమిటి? ఫస్ట్ ఆప్షన్ గణన సూచి పత్రం, సెకండ్ వన్
భారత్వ నమోదు పత్రం. థర్డ్ వన్ బోధనాంశాల భారత్వం. ఫోర్త్ వన్ నిర్దిష్ట ప్రశ్నాపత్ర ప్రణాళిక. ఆన్సర్ నిర్దిష్ట ప్రశ్నాపత్ర ప్రణాళిక. 34th క్వశ్చన్ విద్యారంగంలో గ్రేడింగ్ విధానాన్ని ప్రతిపాదించిన కమిటీ. ఫస్ట్ ఆప్షన్ జాతీయ విద్యా విధానం 1986. ఆప్షన్ 2 కొఠారి కమిషన్ 1964-66. థర్డ్ ఆప్షన్ మాధ్యమిక విద్యా కమిషన్ 1951-52. ఫోర్త్ ఆప్షన్ ఈశ్వరీబాయి కమిటీ 1973. ఆన్సర్ జాతీయ విద్యా విధానం 1986. 35 క్వశ్చన్ సిబిఎస్ఈ వారి గ్రేడింగ్ విధానం ప్రకారం విద్యార్థి ఉపలబ్ధిలో A2 గ్రేడ్ శాతం మార్కుల రేంజ్ ఎంత? ఆప్షన్ 1 50-59. ఆప్షన్ 2 60-69. ఆప్షన్ 3 70-79. ఆప్షన్ 4 80-89. ఆన్సర్ 80-89. 36 క్వశ్చన్ సిబిఎస్ఈ వారి గ్రేడింగ్ విధానం ప్రకారం విద్యార్థి ఉపలబ్ధిలో C1 గ్రేడ్ మార్కుల రేంజ్. ఆప్షన్ 1 40-49. ఆప్షన్ 2 50-59. ఆప్షన్ 3 60-69. ఆప్షన్ 4 70-79. ఆన్సర్ 50-59. 37వ క్వశ్చన్ నియోజనాలను ఇలా కూడా అంటారు. ఆప్షన్ 1 లక్ష్యాలు. ఆప్షన్ 2 ఉద్దేశాలు. ఆప్షన్ 3 నిర్దేశాలు. ఆప్షన్ 4 కృత్యాలు. ఆన్సర్ నిర్దేశాలు. 38th క్వశ్చన్ బోధనాభ్యాసన సోపానాల్లో భాగమై విద్యార్థుల చురుకైన అభ్యాసనానికి దోహదపడే ప్రశ్నలు లేదా వ్యాసక్తుల రూపంలో ఉండే వాటిని ఏమంటారు? ఫస్ట్ ఆప్షన్ నియోజనాలు. సెకండ్ ఆప్షన్ నికషలు. థర్డ్ ఆప్షన్ పరీక్షలు. ఫోర్త్ ఆప్షన్ ప్రశ్నానిధులు. ఆన్సర్ నియోజనాలు. 39th క్వశ్చన్ స్వల్పకాల వ్యవధిలో నిర్వహించడానికి అనుకూలమైన ఒక అంశాన్ని బోధించిన వెంటనే పరీక్షించడానికి అనువైనది ఏమిటి? ఫస్ట్ వన్ శ్రవణం. సెకండ్ వన్ భాషణం. థర్డ్ వన్ పఠనం. ఫోర్త్ వన్ లేఖనం. ఆన్సర్ పఠనం.